మేడం, పెన్ డ్రైవ్. అదిగో అక్కడే ఉంది కదా. పెన్ డ్రైవ్ ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకొన్ని క్షణాల్లో నా తమ్ముడి ముఖంలో నవ్వు చెదిరిపోతుంది. అవమానంతో గుండె బరువెక్కిపోతుంది. రేయ్ రాజు, మరో 10 నిమిషాల్లో మీ పెద్దయ్య గారి పరువు, రూప పరువు టెలికాస్ట్ అవ్వబోతుంది. నాతో ఆడుకున్నారు, ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. కొడితే నా సామి రంగా. రాజు, రాజు ఉండు నాన్న, నేను ఇప్పుడే వస్తాను. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ప్రజా నాయకుడు సూర్యప్రతాప్. అంటే ఇందాకేదో ఆడగొంతు వినిపించింది. ఆవిడే వీడిని కొట్టి వీడి బారి నుంచి నన్ను కాపాడినట్టున్నారు. దేవుడు ఉన్నాడ్రా, నీ సంగతి తర్వాత చూస్తాను.
కోసం పాటుపడే గొప్ప నాయకుడు సూర్యప్రతాప్. విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు తెచ్చిన విద్యావంతుడు మన సూర్యప్రతాప్ గారు. బడులు గుడులు అనే కాదు, అభివృద్ధికి నోచుకొని హాస్పిటల్స్, రోడ్స్ ఇలా ఏమైనా తన పని కాదు అని పక్కకి తప్పుకోకుండా ప్రజలకు అవసరమైన ప్రతి పనిని తన పనిగా భావించి అభివృద్ధి చేసిన మనసున్న పోయేది. పరువే ప్రాణంగా బ్రతుకున్న నా సూర్య గుండె ఆగిపోయేది. స్వామి, కరెక్ట్ సమయంలో నన్ను నీ సన్నిధికి రప్పించావు స్వామి. అయినా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు రాజు? రాజు, ఇదంతా అవసరమా? అవసరమే పెద్దయ్య. అందులో మనమేమీ అబద్ధాలు చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూర్చోండి కూర్చోండి. సూర్య రూప చాలా హ్యాపీగా ఉన్నారు. నన్నెలా ప్రేమించాడో కూతురు మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను కనపడితే కూతుర్ని కూడా నాలాగే దూరం చేసుకుంటాడేమో. అలా జరగడానికి వీల్లేదు. అన్నిటికీ ఆ దేవుడే ఒక దారి చూపిస్తాడు. దీపక్ ఏమై ఉంటుంది? ఈవిడెక్కడికి వెళ్తుంది చెప్తా. వీడేంటిలా పడున్నాడు? దీపక్, 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 ఏమైందిరా? రాజుని కట్టి పడేశానన్నావు కదా. వాడు ఉండాల్సిన ప్లేస్ లో నువ్వున్నావు, నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వాడున్నాడు. అసలు ఆ పెన్ డ్రైవ్ ఎలా మారింది? అసలు ఏమైంది దీపక్? నాకేం అర్థం కావట్లేదు మమ్మీ. అంతా రాజుగాడి పని అయ్యుంటుంది. కాదు మమ్మీ, నేను రాజుతో మాట్లాడుతూ ఉంటే నా తల మీద ఎవరో బలంగా కొట్టారు. గుర్తొచ్చింది, ఒక లేడీ మమ్మీ. లేడీనా? రూప అక్కడే ఉంది, సుమలత అక్కడే ఉంది. ఇంకెవరు కొట్టుంటారు?
మందరం ఏమైనా వచ్చుంటుందంటావా? అంత సీన్ లేదు మమ్మీ. వేరే ఎవరో కొట్టారు. నన్ను కొట్టిన వాళ్ళే పెన్ డ్రైవ్ తీసుకెళ్ళుంటారు. వాళ్ళే ఆ రాజుగారిని విడిపించుంటారు. రే దీపక్, రే రాజు, ఆగరా! ఆపో. రే దీపక్, ఎప్పటికైనా మారుతావని ఎక్కడో ఒక చోట చిన్న నమ్మకం ఉండేదిరా. ఈ రోజుతో ఆ నమ్మకం కూడా పోయింది. ఇంతగా దిగజారిపోతావా? ఛే! కొడుకు తప్పుదోవలో నడుస్తూ ఉంటే మా అందరి నుంచి బుద్ధి చెప్పాల్సింది పోయి బుద్ధి లేకుండా సపోర్ట్ చేస్తావా? వీడు చేసింది పాడు పని. మీరు కూడా ఆడవారే కదా. అలాంటి వాటి వల్ల అమ్మాయి గారి జీవితం ఏమవుతుందోనన్న బాధ గాని భయం గాని లేదా మీకు? ఏమవుతుంది? మహా అయితే గౌతంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. నాకు కావాల్సింది కూడా అదే. నార్మల్. పెద్దయ్య మిమ్మల్ని అమ్మతో సమానంగా చూశారు. బిడ్డ లాంటి తమ్ముడి పరువు తీయాలని మీకెలా అనిపించింది? ఆయన పంచనే ఉంటూ ఆయన ఎంగిలి మెతుకులే తింటూ ఆయనకే వెన్నుపోటు పొడవాలని చూశారు. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి మీ అంతు తేలుస్తాను. కానీ పెద్దయ్య కూతురు నాట్యం చూడ్డానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. లేకుంటే ఇక్కడే నరికి పోగులు పెట్టుండేవాణ్ణి. మీరంతా మోసం చేసి నాకు మందరానికి పెళ్లి చేసినప్పుడు ఏమైందిరా ఈ బుద్ధి? నువ్వు తప్పు చేశావు కాబట్టే పెళ్లి చేయాల్సి వచ్చింది. నా విషయంలో కూడా మీరు తప్పు చేశారు. దానికి ప్రతీకారంగా రూపని పెళ్లి చేసుకుంటా. ఏం కూసావురా? రే రాజు, వదలు! సైలెంట్ గా ఉన్నానని వదలు! రెచ్చిపోతున్నావేంట్రా? రాజు! చంపేస్తారా నేను? వదలి! రాజు! వదలరా! మమ్మీ, నన్ను కొట్టింది ఆవిడే మమ్మీ. ఆ శారీ గుర్తుంది నాకు. లైట్ ఎల్లో కలర్. రా చూద్దాం. దీపక్ని కొట్టింది ఆవిడే అయితే నన్ను కాపాడింది కూడా ఆవిడే కదా. అంటే అమ్మాయి గారి పరువు, పెద్దయ్య గారి పరువు కాపాడింది ఆవిడేనా? మమ్మీ, అదిగో మమ్మీ.
మొత్తం అన్ని రూములు వెతకండి. ఈ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఓపెన్ చేయండి. ఏం కావాలి? ఇందాక ఇటువైపు ఓ కావిడ వచ్చారు. మీరేమైనా చూసారా? లేదు. మీరెవరు? నాట్యం చేయడానికి వచ్చాను. సారీ. రే, ఈవిడ్ని చూస్తుంటే మీ అత్తయ్య విరూపాక్షేమోనని అనుమానంగా ఉందిరా. పద మమ్మీ, చూద్దాం. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నా నమస్కారం. ఇప్పుడు కుమారి అపురూప చేత భరతనాట్య ప్రదర్శన జరగబోతుంది. ప్లీజ్ వెల్కమ్ మిస్ అపురూప. రూపా, నీ కాబోయే భర్తకి ఇష్టం లేకపోయినా నీ ఇష్టంగా నువ్వు భరతనాట్యం చేస్తున్నావు కదూ. పెళ్ళయ్యాక చెప్తా నీ సంగతి. అక్కెక్కడుంది? చంద్ర అన్నయ్య, అక్క కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? దీపక్ కోసం వెళ్ళుంటుంది అన్నయ్య. వాడొకడు. వాడి వల్ల ఎక్కడికొచ్చినా ఏదో ఒక ఇబ్బంది.
Thank you.